Dear 6th class students, very good morning. Today class, it means 4, 12. ఓకే, మన టెక్స్ట్ బుక్లో హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఉంది. ఫస్ట్ డివిజిబిలిటీ రూల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అని ఉంది. సో హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేదంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటాం. హెచ్సిఎఫ్ అంటే హెచ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఓకేనా, ఈ విధంగా రెండు ఉంటాయి. రెండింటికి ఒకటే మీనింగ్. హైయెస్ట్ జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్న ఒకటే మీనింగ్. ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎల్సిఎం అంటే దీనికి రెండు ఉంటాయి, లోయెస్ట్ కామన్ మల్టిప్లయర్, లీస్ట్ కామన్ మల్టిపుల్. లోయెస్ట్ కామన్ మల్టిప్లయర్, లీస్ట్ కామన్ మల్టిపుల్, ఈ రెండు ఒకటే. ఒక్కోసారి ఎక్స్పాండ్ ఎల్సిఎం అన్నాడు, లేదంటే ఒక్కోసారి ఎక్స్పాండ్ జీసీడీ, ఒక్కోసారి ఎక్స్పాండ్ హెచ్సిఎఫ్ అని, అంటే దాని మీనింగ్ రాయాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేదంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఆడు హెచ్సిఎఫ్ అడిగినప్పుడు మీరు జీసీడీ రాశారనుకో, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ రాంగ్ అయ్యిద్ది. హెచ్సిఎఫ్ అడిగినప్పుడు హెచ్సిఎఫ్ రాయాలి, జీసీడీ అడిగినప్పుడు జీసీడీ రాయాలి, కానీ రెండు ఒకటే. ఓకేనా, కానీ ఎల్సిఎంలో వాడు ఏది అడిగినా సరే, ఎల్సిఎం అడిగితే ఈ రెండిట్లో ఏది రాసినా కరెక్టే. చూద్దాం ఒకసారి అసలు ఇది ఎలా చేయాలి అంటే, ఇది 10th క్లాస్ మోడల్ అమ్మ. మన 6thలో కూడా అదే మోడల్ ఉంది, 10th క్లాస్ మోడల్. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 60 and 100. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 60 and 100. మనం దీన్ని ఈ మెథడ్ని ఏమంటామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్న. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ అంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్సే యూజ్ చేయాలి. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 లాగా ఈ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి. ఓకేనా, ఆ ప్రైమ్ నెంబర్స్ మాత్రం మనం యూజ్ చేసి డివిజన్ చేసినట్టు చేయాలి. సో నేను తీసుకున్నటువంటి ఫస్ట్ నెంబరు 60. 60లో 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది నాన్న? 30 times. 30లో 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 15 times. 50లో 3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 5 times. అంటే 16 ఎలా రాస్తుంది చూడండి, 2 into 2 into 3 into 5. 2 2s are 4, 4 3s are 12, 12 5s are 60. ఓకేనా, సో ఇక్కడ 2 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 times రిపీట్ అయింది. 3 అనేది 1 time రిపీట్ అయింది, 5 1 time, ఇలా రాశాను. నెక్స్ట్ 100. 100లో 2 ఫస్ట్ ప్రైమ్ నెంబర్, అంటే 5 కూడా డివిజిబుల్ అయింది, కాకపోతే ఇలాగ ఆర్డర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్గా నెంబర్ పోయి పెద్ద నెంబర్ కూడా చేసుకోవచ్చు, ఎలా చేసిన ఒకటి. 2 హౌ మెనీ టైమ్స్ క్యాన్సిల్? 50 times. మళ్ళీ 50లో 2 25 times. ఈసారి 25లో 2 క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్, 5 క్యాన్సిల్ అయింది, 5 times. అంటే 100 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 5 into 5, అంటే 2 into 2 into 5 into 5. 2 2s are 4, 4 5s are 20, 20 5s are 100. 2 square into 5 square. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం చూద్దాం. ఓకేనా, హెచ్సిఎఫ్ అంటే అక్కడ రాసే కదా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎఫ్కి ఇంకోటి ఈ స్టెప్ గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్స్ అంటే నన్ను గుర్తుంది కదా, నేను చెప్పే కదా, నేను ఫ్యాక్టర్స్ మల్టిపుల్ చెప్పేది. ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు 12 ఉందనుకో, 12 ఫ్యాక్టర్స్ అంటే 12లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతాయి? 1 table, 2 table, 3 table, 4 table, 6 table, 12 table. అంటే మనం తీసుకున్న నెంబర్లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతాయో వాటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. జాగ్రత్త చూడండి. ఇప్పుడు 16 ఎలా రాసాం మనం? 2 square into 3 into 5, 2 square into 3 into 5. 100ని ఎలా రాసాం? 2 square into 5 square. ఇప్పుడు హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్. ఈ రెండిట్లో ఇది చూడండి, కామన్ అన్నది కదా, రెండిట్లో కామన్గా ఏమని చూడండి ఒకసారి. 2 2 3 5 5, 2 ఉంది 5 ఉంది. సో అందుకని నేను ఫస్ట్
2 తీసుకున్నాను, 5 తీసుకున్నాను. ఎందుకంటే కామన్ ఉంది కాబట్టి రెండిట్లో కామన్ కూడా తీసుకోవాలి. ఒకవేళ 3 నెంబర్ ఇస్తే మూడిట్లో కామన్ కూడా తీసుకోవాలి. సో కామన్గా ఇక్కడ ఏందన్న 2 ఉంది, 5 ఉంది. సో కామన్ తీసుకున్నాం. మరి హై అంటే ఏంటి ఇక్కడ? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు దీన్ని ఇలాగ ఉందనుకో, 5 పవర్ 4 ఉందనుకో, లేదా 5 పవర్ 3 ఉందనుకో, దీన్ని ఏమంటాం అంటే బేస్ అంటాం. దీని వచ్చేసి పవర్ అంటాం. ఇండెక్స్ అంటారు, తర్వాత ఇంకోటి ఏదంటారు పవరు, ఇండెక్స్ సంథింగ్ ఇది ఉన్నాను గుర్తురావట్లేదు. సో ఇది బేసు, ఇది పవరు. హెచ్సిఎఫ్ తీసుకునేటప్పుడు కామన్ కూడా తీసుకోవాలి, పవర్ అనేది తక్కువ తీసుకోవాలి, పవర్ అనేది చిన్నది తీసుకోవాలి, పవరు స్మాలెస్ట్ తీసుకోవాలి. ఓకేనా? సో చూడండి, జాగ్రత్త చూడండి. ఈ రెండిట్లో 2 ఉంది, 5 ఉంది, 2 ఉంది, 5 ఉంది. మరి ఇందులో 2 స్క్వేర్ 2 స్క్వేర్, 5 స్క్వేర్. పవర్ తక్కువ దేనికి ఉంది? 5 ఉంది కాబట్టి ఈ 5 తీసుకున్నా. ఈ రెండిట్లో సేమ్ ఉంది కాబట్టి ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఒకవేళ 2 క్యూబ్ ఒకటి, 2 పవర్ 5 అంటే చిన్నదే తీసుకోవాలి 2 క్యూబ్. రెండు సేమ్ ఉంటే ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏం రాయాలి మనం ఇక్కడ? ఈ రెండిట్లో చిన్నగా ఏముంది? రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒకటి తీసుకుని 2 పవర్ 2 ఇంటూ 5. 2 పవర్ 2 అంటే 4 ఇంటూ 5 అంటే 4 5 is 20. ఓకేనా? ఇది అంటే హెచ్సిఎఫ్ అంటే కామన్ గుండే తీసుకోవాలి, పవర్ అనేది స్మాలెస్ట్ కూడా తీసుకోవాలి. అది ఎల్సిఎం అంటే అన్నీ తీసుకోవాలి, బేస్లు మొత్తం, ఆల్ బేసెస్ అండ్ హైయెస్ట్ పవర్. ఇక్కడ కామన్ బేసెస్, లోయెస్ట్ పవర్, ఆల్ బేసెస్ హైయెస్ట్ పవర్. ఇందులో అన్ని బేసులు చూద్దాం. 2 ఉంది, నెక్స్ట్ 3 ఉంది, నెక్స్ట్ 5 ఉంది, మళ్ళీ కింద అంటే కొద్ది 2 ఆల్ రాసేసే కదా, 5. ఓకే, ఇప్పుడు ఇందులో హైయెస్ట్ పవర్ 2, నెక్స్ట్ 3కి పవర్ లేదు, ప్లస్ 5కి ఇంకో దానికి పవర్ ఏముంది? 2 ఉంది. 2 స్క్వేర్ అంటే 4, 3 25, ఇట్ ఈజ్ ఈక్వల్ 300. ఓకేనా? హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే ఓన్లీ కామన్ బేస్, లోయెస్ట్ పవర్. ఎల్సిఎం అంటే ఎవ్రీ బేస్ అండ్ హైయెస్ట్ పవర్. ఓకే, టైప్స్ ఆఫ్ హెచ్సిఎఫ్లో కూడా టైప్స్ ఉండే, ఎల్సిఎంకి లేవు. హెచ్సిఎఫ్కి టైప్స్ ఉండే. ఎన్ని టైప్స్ అంటే 1 2 3 మొత్తం 4 మెథడ్స్ ఉండే. ఫ్యాక్టరైజేషన్ మెథడు, లాంగ్ డివిజన్ మెథడు, నార్మల్ హెచ్సిఎఫ్ మెథడు, యూక్లిడ్ డివిజన్ లెమ్మ. ఈ నార్మల్ హెచ్సిఎఫ్ మెథడ్ ఏమంటామంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఇది ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఫ్యాక్టర్స్ మెథడ్, లాంగ్ డివిజన్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఈక్వల్ డివిజన్ లెమ్మ. ఇది 10th క్లాస్లో. ఇప్పుడు మీకు చెప్పను, ఇది నేను అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూద్దాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 60 and 100. సేమ్ ఇదే క్వశ్చన్కి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూద్దాం. ఫ్యాక్టర్స్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ కదా నాన్న, ఫ్యాక్టర్స్ మెథడ్. ఫ్యాక్టర్స్ ఆఫ్ 60 అంటే 60 అనేది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో ఆ టేబుల్స్ మొత్తం ఆ నెంబర్కి ఫ్యాక్టర్స్ అంటాం. 60లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందో చూడండి. 1 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 4 టేబుల్, 5 టేబుల్, 6 టేబుల్, 10 టేబుల్, 12 టేబుల్, 15 టేబుల్, 20 టేబుల్, 30 టేబుల్, 60 టేబుల్. ఇవన్నీ కూడా 60కి ఫ్యాక్టర్స్ అంటాం, ఎందుకంటే ఆ టేబుల్స్ మొత్తం 60లో క్యాన్సిల్ అవుతాయి. అదేవిధంగా ఫ్యాక్టర్స్ ఆఫ్ 100కి చూద్దాం. 1 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్, 10 టేబుల్, 20 టేబుల్, 25 టేబుల్, 50 టేబుల్, 100 టేబుల్. ఓకే, ఇవన్నీ కూడా 100కి ఫ్యాక్టర్స్ అంటాం. అయితే ఇందులో కామన్గా ఉన్నాయి చూద్దాం. ఇది కామన్గా ఉంది, ఇది కామన్గా ఉంది, 4 ఉంది, 5 ఉంది, 10 ఉంది, నెక్స్ట్ 20 ఉంది. సో ఇవన్నీ కామన్గా. మరి ఇక్కడ హెచ్సిఎఫ్ అంటేనే కదా, హెచ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కామన్గా ఎన్ని వచ్చినాయి చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 నెంబర్స్ వచ్చినాయి కామన్. అన్నీ తీసుకోకూడదు. ఏమన్నా హైయెస్ట్ కామన్గా అంటే కామన్లో హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. 1 హైయెస్ట్, 2 3 4 5 6 10 లేదా 10 20 ఏది హైయెస్ట్గా ఉందంటే 20 హైయెస్ట్గా ఉంది. రెండిట్లో కామన్ ఫ్యాక్టర్, రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ప్లస్ హైయెస్ట్ ఏది 20 కాబట్టి ఈ విధంగా ఈ ప్రాబ్లం చేస్తాం. ఇది వచ్చేసి మనం ఏమంటామంటే ఫ్యాక్టర్స్ మెథడ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ ఏ మెథడ్ ఉంది, లాంగ్ డివిజన్ మెథడ్. ఎన్నిసార్లు డివిజన్ చేసుకోవచ్చు రిమైండర్ 0 వచ్చేంత వరకు. చూడండి లాంగ్ డివిజన్ మెథడ్ మనం తీసుకున్న నెంబర్ ఏమిటన్నా, ఒకటి 60 ఇంకోటి 100. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ 60, బిగ్గెస్ట్ నెంబర్ 100. అంటే 100ని 60తో డివిజన్ చేస్తే 160 ఆర్ 60, రిమైనింగ్ 40. ఇక్కడ వచ్చినటువంటి ఈ రిమైండర్తో మళ్ళీ 60ని డివిజన్ చేయాలి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ నేను చేస్తున్నా చూడండి, 100, 60, 160 ఆర్ 60, రిమైనింగ్ 40. మళ్ళీ ఈ 40తో ఈ 60ని డివిజన్ చేయాలి. 140 ఆర్ 40, రిమైనింగ్ 20. ఈ 20తో మళ్ళీ 40ని డివిజన్ చేయాలి. 220 ఆర్ 40. ఇలా 0 వచ్చేంత వరకు చేస్తాం. లాస్ట్ డివైజర్ ఎంత ఉందని ఇక్కడ చూడండి ఒకసారి. లాస్ట్ డివైజర్ ఎంత ఉంది, 20 ఉంది కాబట్టి అది మనకి HCF అయ్యిద్ది. ఓకేనా, ఎప్పుడు కూడా డివిజన్ అనేది బిగ్గెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్తో మనం డివిజన్ చేస్తాము. ఓకేనా, ఎన్ని మెథడ్లు అయినాయి ఇప్పుడు మనకి? ఇప్పుడు 2 మెథడ్స్ అయినాయి. ఒకటి వచ్చేసి ఫ్యాక్టర్స్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసి లాంగ్ డివిజన్ మెథడ్. ఓకేనా, థర్డ్ వన్ వచ్చేసి ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఇదేనన్న, ఈ మెథడ్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. ఇది ఎగ్జాంపుల్ ఫస్ట్లో చెప్పేసారా, ఈ మెథడ్ మనం ఏమంటామంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. ఫ్యాక్టర్స్ మెథడ్ అంటే ఈ విధంగా చేయాలి, లాంగ్ డివిజన్ మెథడ్ అంటే ఈ విధంగా చేయాలి, ఫ్యాక్టర్స్ మెథడ్ అంటే ఈ విధంగా చేయాలి. మీరు ఈ మెథడ్ ఫాలో అయ్యారనుకోండి, 10th క్లాస్కి వచ్చేసరికి మనకు మంచి మార్కులు గ్యాచ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉండేది. ఇప్పుడు 10thలో ఇప్పుడు నుంచి నేర్చుకుంటే, ఇప్పుడు నేను 6th క్లాస్ కాదు సార్, 10th క్లాస్కి వచ్చేసరికి 4 సంవత్సరాలు అయిందంటే ఇప్పుడు నుంచి నేర్చుకుంటే ఆ టైంకి వచ్చేసరికి మంచిగా నేర్చుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ మాత్రం ఎక్కువ ప్రాక్టీస్ అవ్వండి. HCF అంటే కామన్ బేస్ లోయెస్ట్ పవర్, LCM అంటే ఎవ్రీ బేస్ హైయెస్ట్ పవర్. ఓకేనా.